హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక గొప్ప మాటని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, యెహోవా వలన నీవు ఆశీర్వాదము పొందిన వ్యక్తివి. నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నువ్వు ఎవరి వల్ల ఆశీర్వదించబడ్డావు? నీ కుటుంబ సభ్యుల వల్ల ఆశీర్వదించబడలేదు. లేదంటే నీకు సాలరీ ఇస్తున్న నీ బాస్ వల్ల నువ్వు ఆశీర్వదించబడలేదు. నువ్వు ఉద్యోగం చేస్తా ఉన్నావు, ఆ ఉద్యోగం వలన కూడా నువ్వు ఆశీర్వదించబడలేవు. నీ బిజినెస్ వలన కూడా నువ్వు ఆశీర్వదించబడలేవు. కానీ యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. చాలాసార్లు కొంతమంది ఉంటారండి మందిరాల్లో, ఏంటంటే వారు డబ్బు లేనప్పుడు కొంచెం అంటే అన్ని విషయాలు తగ్గించుకొని ఉంటారు. ఎప్పుడైతే ఆశీర్వాదం వస్తూ ఉంటుందో అంచెలంచెలుగా వారిలో గర్వం కూడా వస్తుంది. దేవుడు నిన్నెందుకు ఆశీర్వదిస్తున్నాడంటే నీ ద్వారా సంఘము ఆశీర్వదించబడడానికి, నీ యొక్క అవసరతలు తీర్చబడడానికి. రెండవది ఏంటంటే, నీ ద్వారా మందిరము ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి. అందుకొరకే దేవుని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నా సరే, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, నీవు యెహోవా ఆశీర్వాదమును పొందుకున్నావు అని అంటే ఖచ్చితంగా నీవు సంఘము నీ ద్వారా ఆశీర్వదించబడాలి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తానండి, ఒక సంఘం, ఒక మందిరం బ్లెస్ అవ్వాలంటే ఫస్ట్ విశ్వాసం ఆశీర్వదించబడాలి, దెన్ సంఘము ఆశీర్వదించబడుతుంది. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడడం అనేది చాలా ప్రాముఖ్యము. నిన్ను ఎవరు ఆశీర్వదించారంటే స్వయంగా నీ దేవుడే నిన్ను ఆశీర్వదించాడు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారలారా, ఏలా నువ్వు దిగులు పడుచున్నావు? ఏలా నువ్వు సాతాను కబంధ హస్తాల్లో నువ్వు ఇరుకబడి ఉన్నావు? బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఇక నీ జీవితంలో ఏ కొదువ యేసుక్రీస్తు నామములో ఉండదు. ఇప్పటికీ నీ జీవితంలో ఏదైనా కొదువు ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ద్వారా నీవన్నిటినీ స్వతంత్రించుకోబోతున్నావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.